ఏంది అమ్మా ఏం చీరలో ఏం చక్కదనమో పోయిందంటే ఊరికే బయటికి పోయిందంటే రెండు చీరలు పట్టుకొని వస్తూనే ఉంటుంది. ఏ సంసారమో ఈ సంసారం అంటే ఆమెకు విలువే లేదు. ఎక్కడ చీరలో ఏమో చీరలు అంటే ఎప్పుడు తెచ్చుకుంటారే, ఏదో పండుగకో ఫంక్షన్కో ఏదన్నా కార్యం అయినప్పుడు తెచ్చుకోవాలి. ఎప్పుడు చీరలే తెచ్చుకుంటారే, బయటికి వెళ్ళిందంటే చీరలే. ఈడే తీస్తా అని ఇంట్లో ఉండేవి కట్టుకోరాదమ్మా అంటే ఈడ తీస్తా ఎప్పుడు ఈడకే కావాలట. కొత్త చీరలు కావాలా, పాత చీరలు ఏయో కట్టుకొని తీరు. కాదమ్మా, నేను చీరలు తెచ్చుకుంటే లచ్చలు పెట్టి తెచ్చుకుంటున్నా. మొత్తం కలిపితే 10 చీరలు కలిపితే కూడా 2-3 వేలు కావాలి. నీకెందుకమ్మా అంత బాధ నా మీద? ఆ 2-3 వేలు అయినా ఎక్కడి నుంచి వస్తాయి, ఏ నుంచి వస్తాయి? ఊగనే ఎక్కడి నుంచి వస్తాయమ్మా డబ్బులు? అంటే పండుగ పబ్బాలకు ముఖ్యమైన దినాలు కట్టుకోమంటావు. ముఖ్యమైన రోజులకే కట్టాలి పండుగ. నేను సపోర్ట్ చేయకు. నేను ఇప్పుడు ముఖ్యమైన రోజులకే తెచ్చుకుంటా పోయి 2-3 రోజుల తర్వాత. చూసినావా? ముఖ్యమైన రోజులకు దసరాకు, దీపావళికి, సంక్రాంతికి 3 చీరలు ఉన్నాయి ఇంట్లో. పెళ్లి రోజు, ప్రేమికుల రోజు, ఉమెన్స్ డే, ఇన్నిటికీ అన్ని ఒక్కసారి తెచ్చుకున్నాను నేను. అప్పుడు తెస్తే నీకు బాధ అవుతుందిగా, విపరీతమైన బాధ అవుతుంది. ఇంకా నీకు ఆ బాధ ఎందుకు పెట్టాలని ఒకటేసారి 10 వేలు పెట్టి తెచ్చుకున్నా. ఇప్పుడు అర్థమైందా? సరేలే, ఊకైతే గట్ట అవుతుంది తిక్క.